వెల్కమ్ టు మెట్రో టీవీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఈ ఘటన జరిగి 9 రోజులు అవుతుండగా ప్రమాద కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే విమానంలోని బ్లాక్ బాక్స్ లభ్యం కాగా అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యక్ష సాక్షులు సంచలన విషయాలు వెల్లడించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలను వివరించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12వ తేదీన ఘోర విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే కుప్పకూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానంలో 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఆ విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీలో మరికొంతమంది చనిపోయారు. అయితే ఈ విమానం ఎలా కూలిపోయింది అనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ విమాన ప్రమాదాన్ని సీరియస్గా పరిగణించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ ప్రమాద కారణాలను అన్వేషించేందుకు 2 దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపింది. దీంతో దర్యాప్తు అధికారులు ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం విద్యుత్ వైఫల్యమేనని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విమానంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం రావడం వల్లే అది కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే తాజాగా ప్రత్యక్ష సాక్షులు కూడా అదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. విమానం కూలిపోతున్నప్పుడు లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయని, అంతేకాకుండా అసాధారణ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో విమానంలో విద్యుత్ సమస్య తలెత్తిన తర్వాత అది కూలిపోయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రధాన విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తి ఉంటుందని, ఆ కారణంతోనే కూలిపోయేటప్పుడు భారీ శబ్దం వచ్చినట్లుగా భావిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ చేరిన ప్రకటనలు, శిథిరాలను పరిశీలించిన తర్వాత ప్రాథమిక పరీక్షల ద్వారా దర్యాప్తు సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇక ఆ విమానంలో విద్యుత్ లోపం ఉన్నట్లు సంకేతాలు కనిపించాయని, దీంతో వెంటనే ఏటీసీతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా శిథిలాల వద్ద విద్యుత్ వ్యవస్థలో సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నాయి. గాల్లోకి ఎగురుతున్న విమానం ఒక్కసారిగా ఎత్తును కోల్పోయి కిందికి వస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు లైట్లు మినుకుమంటూ కనిపించాయని, అసాధారణ శబ్దాలు కూడా వినిపించాయని చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక ప్యానెల్ కూడా దర్యాప్తు నిర్వహిస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ ఇచ్చాడని, కానీ అప్పటికే ఏటీసీతో కనెక్షన్ కట్ అయినట్టు తెలుస్తోంది. దీనంతటికీ విద్యుత్ సమస్యనే అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉండగా బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. దాని నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆ బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా వాటికి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఇది వాళ్ళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.